నాటకం. వీళ్ళు శిక్ష వేయండి. అవునవును, ఏమి శిక్ష విధించమంటారు? నాకు ఒక దెబ్బ తగిలింది. అవునవును, వీళ్ళకు 20 దెబ్బలు కొట్టండి. కొట్టండి కొట్టండి. ఆగండి ఆగండి. యువరాజా, ఏమి సెలవు? 20 కాదు, 30 దెబ్బలు కొట్టండి. కొట్టండి కొట్టండి. ఆపండి మహారాజా, నా బిడ్డలు రక్షించండి. అమ్మా మహారాజా, పసిపిల్లలు ఇంత దారుణంగా హింసిస్తారా? నా బిడ్డల్ని విడిచిపెట్టండి మహారాజా. వీలేదు వీలేదు వీలేదు. అంతే. ఇంకా నొప్పి తగ్గలేదు. తగ్గిపోతుంది. బాబు తగ్గిపోతుంది. సంబరం, నువ్వు బాధపడుతుంది, నాకు ఏడుపు వస్తుందిరా. అంత నీ వల్ల జరిగింది. సంబరా, పెద్ద సత్యవంతుల్లాగా నిజం చెప్పా, లేకపోతే నీ దెబ్బలు తగిలేవా, ఇంత శిక్ష వేసేవారా? తప్పు బాబు, తప్పు. అబద్ధవాడి ఇప్పుడు శిక్ష తప్పించుకున్నా భగవంతుడు శిక్షించకుండా ఊరుకుంటాడు. ఊరుక పెద్దమ్మా, భగవంతుడే ఉంటే తెలియక చేసే నేరానికి ఇన్ని దెబ్బలు తెలిపిస్తాడా? భగవంతుడే ఉంటే నాకు తల్లి తండ్రి లేకుండా చేస్తా. ఆ భగవంతుడు ఉండబట్టి మీ అమ్మ నాన్న లేకపోయినా మా అమ్మని నీకు చూపించాడు, నీకు ఏ లోటు లేకుండా చేశాడు. అవును మాదా, నిజం. పెద్దమ్మ నన్ను ఆదరించకపోతే నేనేమయ్యేవాణ్ణు? అనంతేంద్ర గారు రండి బాబు. ఇక్కడున్నావా? మీకోసం చెరువు గట్టంతా గాలించాను. ఇక్కడ కూర్చున్నావు ఎందుకు? పదా, బడికి పదా. నా రాను. ఏ, ఎందుకు రాను? ఇంకా ఆ దెబ్బల బాధ తగ్గలేదా? తగ్గదు. బాలక సుందర్ గారి పిలక ఊడకేసేదాకా నాకు ఆ దెబ్బల బాధ తగ్గదు. లేకపోతే వాళ్ళ నాన్నతో చెప్పి అన్ని దెబ్బలు కొట్టిస్తాడా? నిజమే, కానీ వాడు మహారాజు కొడుకు. మహారాజు కొడుకు అయ్యేది తాత అయ్యేది. వాణ్ణి 10 మందిలో నిలబెట్టి చిరగతనపోతే నా పేరు సమ్మరుడు కాదు. నాకు అలాగే ఉంది. వాణ్ణి ముక్కు పిండి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను చూడు. అయితే పద, కొట్టుకు వెళదాం. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తా? మళ్ళీ దెబ్బలు తిని రావడానికా? వాడికి పెద్ద సైన్యం ఉంది. అవును, వాడిని తన్నాలంటే మనకు వాడికన్నా ఎక్కువ సైన్యం ఉండాలి. అవును, మనం వాడికన్నా గొప్ప వాళ్ళం కావాలి. అవును, వాడికన్నా మనం గొప్ప వాళ్ళం కావాలి. మధువా, ఎలా అవుతావరా? అదంతా తర్వాత ఆలోచిద్దాం గాని ముందు బడికి పోయారా. ముందు వాడి పని ఎలా పట్టాలో తెలిస్తే గానీ నేను బడికి గిడికి ఎక్కడికి రాను. పా.
అమ్మాయిలు, నిన్న చెప్పిన శాంతాకారం శ్లోకానికి ఇప్పుడు అర్థం చెప్పాలి. ఆ? యువరాజా, మీరు చెప్పండి. నన్ను చెప్పమంటారా? చెప్పు నాయనా. శాంతాకారం జగతైనం పద్మనాభం సురేశం అనగా శాంతాకారం అనే ఊళ్ళో భుజగశయనం గారికి పద్మనాభం సురేశం అని ఇద్దరు పిల్లలు ఉండేవారు. నిశ్శబ్దం, నిశ్శబ్దం. చూసారా, పిల్లలు నన్ను చూసి నవ్వుతున్నారు. మనల్ని చూసి ఒకళ్ళు నవ్వకుండా ఉండేటట్టుగా మనం నడుచుకోవాలి నాయన. ఇక ముందైనా జాగ్రత్తగా చదువుకో. గురుదేవులకి నమస్కారం. చిరంజీవ చిరంజీవ. కూర్చో నాయన. గురుగారు, ఈ మాధవుడు పాఠశాలకు రాకూడదని మా నాన్నగారు చెప్పారు. మర్చిపోయారా? ఏ, ఎందుకు రాకూడదు? నేనేం తప్పు చేశానని? అది రాజాజ్ఞ నాయన. నీకు శంబరుడికి పాఠశాలలో ప్రవేశించే అర్హత లేదు. గురుగారు, నన్ను పంపించేయకండి. నాకు చదువుకోవాలనుంది. మీకు పాలలు పట్టుకుంటాను. చిరంజీవి, రాజాజ్ఞను ధిక్కరించే ధైర్యం నాకు లేదు. నిన్ను చూచి జాలి పట్టం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు. చూడాయన, దీక్ష ఉంటే మానవుడు సాధించలేనిది సృష్టిలోనే లేదు. వెళ్ళిరా నాయన, వెళ్ళిరా. నా ఆశీర్వచనం నీకెప్పుడూ ఉంటుంది. దిగ్విజయోస్తు. అయ్యా, ఆగండి. ఎవరు నువ్వు? ఏం కావాలా? నా పేరు సంబరుడు. తల్లిదండ్రులు లేని వాడిని. అయితే మాతోరా, కాలగంజో తాగి బతుకుతూ కానీ. మంత్రాలన్నీ నేర్పిస్తారా? మంత్రాలా అంటే? అయితే ఇందాక విద్యలను ఎలా చేశారు? అదే, అదంతా కనికట్టు. నిజం అనుకున్నావా? ఎర్రోడా, ఇదది నిజంగా ఉంటే ఊళ్ళో చూసి అడుగుతున్న కర్మ మాకే పట్టుద్ది. అయినా ఏరుడంత లేవు కదా, నీకెందుకురా ఈ మంత్రాలు? మీకు తెలియలేండి. ఆ? అవన్నీ నేర్చుకొని నేను గొప్పవాడిని కావాలి. ఓ అబ్బో. అవును. అయితే ఈయన చిన్నగా 100 యోజనాలు వెళ్తే ఆడ గరుడిగిరని ఓ కొండ ఉండాలి. గరుడిగిరి? ఆడ కాలాంజనుడు అనే ఓ సిద్ధుడు ఉన్నాడు. అతన్ని పట్టుకున్నావంటే నీ ఆశ నెరవేరు. వెళ్ళు, బాగా పోతాం. గరుడిగిరి, కాలాంజలి, గరుడిగిరి. మాతృదేవో భవ. ఏమిటినాయనా ఇది? అమ్మా, ఈనాటి నుండి నీ దగ్గరే చదువుకుంటానమ్మా. ఏనాయనా, పాఠశాలలో చదువుకోవడం నీకు కష్టంగా ఉందా? లేదమ్మా, నేను సంబరుడు పాఠశాలకు రాకూడదని మహారాజు గారు ఆజ్ఞ. ఎంత అన్యాయం! దీనికంతటికి కారణం ఆ యువరాజేనమ్మా. అతని మీద పగ తీర్చుకునేదాకా ఇంటికి తిరిగి రానని సంబరుడు అక్కడికో వెళ్ళిపోయాడమ్మా. అయ్యో, ఎంత పని చేశాడు! ఇక్కడికి ఎలా వచ్చా? నీ పేరు? నా పేరు శంబరుడు. ఎందుకు వచ్చా? కాలాంజనుల వారిని దర్శించడానికి వచ్చాను. కాలాంజనుడు. అయ్యా, 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 మీకోసమే నేను ఇంత దూరం వచ్చాను. నాకు మంత్రాలు నేర్పండి అయ్యా. మంత్రాల? అవును, మీరు మంత్రాలు నేర్పండి అయ్యా. నేను గొప్ప అని కావాలి. అయ్యా, మంత్రాలు నేర్చుకోవడం సామాన్యం కాదురా అర్భక. వాటికెన్నో నియమాలు, కఠోర పరీక్షలు ఉన్నాయి. నిలబడే ధైర్యం నీకుందా? ఉంది. మాధవ, మాధవ, ఏం రాము? ఏ రాబోయే విజయదశమి నాడు కోటలో సాహితీ రంగంలోను వీర రంగంలోను ప్రత్యేకంగా పోటీలు జరుపుతారట. అందులో గెలిచిన వారిని మహారాజుల వారు ఘనంగా సత్కరిస్తారట. ఊరంతా చాటింపేస్తున్నారు. అలాగా? అమ్మా, నన్ను వెంటనే దీవించి పంపమ్మా.
ఆనాడు నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఈనాడు లభించింది. మాధవ, ప్రతీకారమా? ఏమిటి నాయనా నువ్వు అంటున్నది? అవునమ్మా, ఏ మహారాజు నన్ను శంభరుణ్ణి అన్యాయంగా దండించి అవమానించారు, ఏ మహారాజు నన్ను పాఠశాలకు రానివ్వకుండా బహిష్కరించారు, ఆ మహారాజు నిర్ణయించిన పోటీల్లోనికి వారి చేతనే సత్కరింపబడాలి. నన్ను ఆశీర్వదించి పంపమ్మా. తప్పకుండా నాయన. తనయుని విజయం కన్నా తల్లి కోరుకునేది ఏముంటుంది? దిగ్విజయంగా వెళ్ళిరా నాయన. అమ్మా, బావ, కన్నె వయసే వేడి జలపాతం, అలలు రేపి కలలు చూపి పాడినది సంగీతం. సంగీతానికి శృతి జత చేస్తే శృంగారంగా మారేను. కన్నెకు తగిన కాంతుడు వస్తే గారాలన్నీ తీరేను. కన్ను చెదరే కన్నె వయసే వేడి జలపాతం, అలలు రేపి కలలు చూపి పాడినది సంగీతం. చిరుగాలి కూడా సెగలాయనమ్మా, ఈ వింత ఏమో వివరించుమా. చిరుగాలి కూడా సెగలాయనమ్మా, ఈ వింత ఏమో వివరించుమా. అది కాముడు చేసే దాడి విరిసరములు ఎంతో వాడు, తొలి వయసున్న కలిగే వేడి ఆపలేని మైకమే, ఓపలేని మోహమే. ఓ కన్ను చెదరే కన్నె వయసే వేడి జలపాతం, అలలు రేపి కలలు చూపి పాడినది సంగీతం. నా తనువు తూలే నయనాలు సోలే, లోలోన ఏవో పులకింతలే. నా తనువు తూలే నయనాలు సోలే, లోలోన ఏవో పులకింతలే. ప్రతి కన్యకు ఇది సహజములే, ప్రతి కౌగిలితో నయమగులే, నీ ముచ్చటలన్నీ తీరునులే. తీయనైనా వేదన, మధురమైన భావన. ఓ కన్ను చెదరే కన్నె వయసే వేడి జలపాతం, అలలు రేపి కలలు చూపి పాడినది సంగీతం. మామా,
ఎంత పని జరిగిందమ్మా. ఉన్నట్టుండి ఈ ప్రవాహంలో పడిపోయారు. సమయానికి వారే వచ్చి రక్షించకపోతే ఏమయ్యేది? ఆపదలో వచ్చి ఆదుకున్నారు. చాలా కృతజ్ఞురాలు. ఇది దైవ నిర్ణయం. ఈ విధంగానైనా మీ పరిచయ భాగ్యం కలిగి ఈ జలపాత ప్రాంతానికి రావటం ఇదే ప్రథమం అనుకుంటాను. నిజమే, కానీ అది మీరెలా ఊహించగలిగారు? ఊహించటం కాదు, ఉన్న యథార్థమే అది. ఎన్నడూ లేని సోయగం ఈ ప్రాంతానికి మీ రాకతో వచ్చింది. అకాలంలో వచ్చిన వసంతంగా. చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారే. నేనా? మీ అభినందనలకు నా ధన్యవాదాలు. ఒక చిన్న మనవి, మళ్ళీ ఈ రమణీయ ప్రాంతాలకు మీరు వస్తే ఎందుకైనా మంచిది, నాకు కబురు పెట్టి. ఎందుకు? మళ్ళీ మా రాకుమార్ జారి పెడితే రక్షించడానికా? అవసరం లేదు, మళ్ళీ ఈ ప్రాంతానికే రావు. చంప, తక్కిన వాళ్ళందరూ ఎక్కడ? భయపడి పారిపోయారు. ఎందుకు? మీ బావగారిని పిలుచుకురావడానికి. సరే పదండి. పేరు చెప్పకుండా వెళ్ళటం ఆడవాళ్ళ లక్షణం అనుకుంటాను. నా పేరు ముందు మీ పేరు తెలుసుకోకుండా. మాధవ్. పేరు మాత్రం చెప్తే ఎలాగమ్మా? విలాసం కూడా వివరించి చెప్పండి. మహారాజు గారి మేనగోడలు, యువరాజు శ్రీ అలకసుందర వారికి కాబోయే దేవేరి. చంప. ఏ, మీ బావగారి పేరు చెప్పగానే అలా అయిపోయారు? మా మా అంటమ్మా. మాలతి. చెంబరా, చెంబరా, సాహో చేసిక సాహో. గోచర, దృగ్గోచర. భళారే భళారే సంబరా భళారే. గజకండ గోకండ టక్కు టమారాది విద్యలే కాక అదృష్ట శక్తులు కూడా సంపాదించాం. మాకు తగిన శిష్యుడు అనిపించాం. అంతా తమ ఆశీర్వాదమే దేశిక. కవి గండర గండ హాస్య కవి శేఖర కిల కిల శ్రీ గురువర దొరికినదిరా. మా తండ్రి గారు రచించిన గ్రంథము దొరికినదిరా. ఇక మనకు విజయము తథ్యము. అభివాదము కిలకిల శ్రీవారికి. అర్భక, ఎలా వచ్చినావు? రేపు కోటలో జరగబోవు కవితా పరీక్షలో పాల్గొనవలెనని. కవివా? కాదు, కవి శబ్దం ఒక కాళిదాసుకే చెల్లుతుంది కనుక. పండితుడవా? కాలేను. పాండిత్యము మహాసముద్రము కనుక. కొంపతీసి విమర్శకుడవా? ఎన్నటికీ కాను. మనలోని మంచి చెడులను మనమే తెలుసుకొనలేము కనుక. ఓహో, అయితే నువ్వు ఒక సామాన్యుడవా? దిగ్ధంతులైన కవి పండిత ప్రకాండులకే ప్రవేశము దొరకని కవితాగోష్ఠిలో పాల్గొనదర్శితవా? పొమ్ము పొమ్ము. కవి బ్రహ్మయ్యని ఖ్యాతిగాంచిన ఈ కిలకిల శ్రీవారు నీ బోటి అర్భకులతో ప్రసంగించరు. మహామహా పండితులకే దర్శనం ఇవ్వరు. పొమ్ము, పోయి మళ్ళీ ఒకసారి రమ్ము. సరే. బావా బావా, నీవా? వచ్చావా మగవా? అదుగో ఎంతసేపు మగవా దిగువ అంటూ ఆ మాయదారి ప్రాసులతో మాట్లాడుకు. ముద్దుగా కోకిలా అని పిలవరాదు? కోకిల, ఎందుకు ఇలా కొట్టుకుంటావు గిలగిల? కర్మ, ఈ పైతే నేను వదంతు. రాజాధిరాజ రాజమార్తాండ శ్రీ 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 మానవ దేశాధీశ అఖండ విక్రమాపార్జిత హరివీర భయంకర వసుధైక వీర ఈనాటి పరిషత్తు పరీక్షకులుగా వ్యవహరించవలసినదిగా శ్రీ 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 సీతారామ భట్టు గారిని కోరడమే. ఆస్థాన కవిశేఖర, ప్రారంభిద్దామా? అవశ్యం. హే రాజన్, మాతో పోటీ చేయగల కవిడింబకుడు ఎవరైనా మా కవితా కండూతిని తీర్చగలరా? మహారాజులకు అభివాదం. మేము పోటీకి సిద్ధంగా ఉన్నాం. అతడే మన ఇంటికి ఏతించిన యువకుడు. అవును గురు, మా తౌడు. అర్భకుడేనా?
ముందు కిలకిల శ్రీవారితోనే ప్రారంభిస్తాం. అలాగే కానివ్వండి. అయ్యా కవిశేఖర, తమరు సిద్ధాంతం చేస్తారా, పూర్వపక్షం చేస్తారా? పరపక్షం వాడి పూర్వపక్షం మాకెందుకు? సిద్ధాంతము చేస్తాం, లేకపోతే రాద్ధాంతము చేస్తాం. భట్టు గారు మీరే పరీక్షించండి. సరే. పిల్లి, బల్లి, చిల్లి, తొల్లి అను పదములతో రామాయణ గాథకు సంబంధించిన పద్యములు చెప్పవాలి. కిలకల శ్రీ గారు. వెనక అలక రామాయణంలో బలులు పిల్లులు ఎలా వస్తాయి? అవునవును, ఎలా వస్తాయి? రావు. పిల్లి లాంటి రావణుడు బలిలాగా నక్కి నక్కి సీతను గని సంతసిల్లి అపహరించనయ్యో తొలి. కవిశేఖర, మేము అడిగినది గేయము కాదు, పద్యము. పద్య రూపంలో చెప్పవాలి. చెప్పము. మేము భావకవులము, నిరంకుశలము, ఇతప్రాసల కతీతులము. సరే, నువ్వు చెప్పు నాయనా. బల్లిదుండు రామ పార్థివుడే తొల్లి సుదతి సీత గనక సొమ్మసిల్లి సీత సీతయలుచు చింతతో దురపిల్లి వనములందు తిరిగే వనట చెంది బాగుంది. తరువాత పా ఫా బా భా మా వా అను అక్షరములు ఉపయోగించకుండా నిరోష్ఠ్యంగా దశావతారముల మీద పద్యమును చెప్పవాలి. చెప్పవాలి. మీరే చెప్పండి కిలకల శ్రీ గారు. చెప్పేదము. ఏమంటది? నిరోత్సంగానా? అవును. చాపాకారా మీనాకారా. నీ కూడా రాకూడదు గురు. ఏమి భావ నిర్బంధనము? అర్భట నీవు చెప్పుము. గురు జశ ధులీన కిరి నరహరి అదితి తనయ కుఠారి అర్కకులజ శ్రీకర హలధర జిన కల్కి ధర కోర్కెలు తీర్చి నన్ను దయచూడు హరి. ఆ హే కవిగండరగండ ఉద్దండ పిండ హాస్య కవిశేఖర శ్రీ 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 ఆగు మొదలా, ఈ సత్కారము మాకు కాదు, వీరికి. అదేమిటి కవి బ్రహ్మగారు? చెత్తుగాను ఓడినారు, తీయవాట్లను పొందినారు. నేను నమ్మను. ఆయన కవిగండరగండు. చూడు, ఇతడు మా మిత్రుడు మాధవుడు, మహావీరుడు, మహాపండితుడు. మమ్ములను ఓడించినాడు, మా కళ్ళు తెరిపించినాడు, మా గర్వం అణిచినాడు. నాకంతా తెలుసు, నేను చూచాను. నమస్కారం అన్నా. సౌభాగ్యవతి భవ. హే గురు, హీ గురు, పోయినది నా పరువు, ఇక వలదా బరువు. మనకందరికి ఇతడే గురువు. మాధవ పండితుల వారికి జై. ఇక నాకు సెలవిప్పించండి కిలకిల శ్రీ గారు. ఆహా, ఎంత మాట! ఆ మాట మీరనరాదు, ఇతడి నుండి మీరు తనరాదు. అవునన్నా, తమరిక్కడే ఉండాలి. శిష్యులు వారిక్కడ ఉండడానికి తగిన ఏర్పాట్లు చేయండి. భోజనానికి రా అన్నా. రండి కవి గారు. అటులనే రామిత్రమా.
కథలే పాడే పరువము నీడే కుమకుమలాడే కథలేవో కథలే పాడే అందని అందము విందులు చేసేనా నాభికి కౌగిట బందీ చేసేనా సురలోక భోగాలు కవి చూపనా చెలిని గాలి రేయి ఇక రావోయి ఓరసపాయి వదలగరాని పెన్నెల వేళ వదలే సిగలై రగిలే జ్వాల వదలగరాని పెన్నెల వేళ వదలే సిగలై రగిలే జ్వాల అధర సుధారక ధారల ముంచేనా నావుడిలో నిన్ను ఊయలలూచేనా సుఖమందు శిఖరాలు చూపించనా చెలిని రాయి రేయి ఇక రావోయి ఓరసపాయి మోహమే తీరగ హాయిగా ఏలుకోవాలి చెలిని రాయి రేయి ఇక రావోయి ఓరసపాయి చంద్రలోక సుందరి హిమాని, నీ రసికత్వంతో మాలో నిద్రించే యవ్వనాన్ని మేలుకొల్పా, ఆనంద పరవశుని గావించా. అందులో ఆశ్చర్యమేమున్నది? కఠోరమైన నియమనిష్టలతో 20 సంవత్సరాలు తపస్సు చేసి నన్ను సిద్ధి పొందారు. మీ సేవకురాన్ని చేసుకున్నారు. ప్రతి పున్నమి నాడు నీ చెంత చేరుట నా ధర్మం కదా. హిమాని, ఒక్క పున్నమే కాదు, నీవు అనుక్షణము మా చెంతనుండాలని మా కాంక్ష. అంతటి కాంక్ష తగదు. ఈ చంద్రచూడామణి ప్రభావం చేతనే పున్నమి నాడైనను మీ చెంతకు రాగలుగుతున్నాను. అది ఇంకొకరి చేతిక్కినచో వారి వశమే కాగలను సుమా. హిమాని, పరిహాసం కన్నాను. ఈ చంద్ర చూడమని ఇంకొకరి వశం కావడం అసంభవం. హిమాని, మరి నాకు సెలవా? మరి పునర్దర్శనం పున్నమి నాడే. మాలతీదేవి, ఇదిగో మీ కథానాయకుడు. ఇంతలో నీ దేవి పునర్దర్శనం కలగటం నిజంగా నా భాగ్యం. ఇష్టం ఉంటే దేవుడు ఇంటికే వచ్చి వరాలిస్తాడని దాసుణ్ణి దేవి కరుణించిన తర్వాత ఇక దర్శనాలకు వరాలకు కొదవేయండి. అలాగే మహావీర, దేవికి సేవలు దాసుడే చేయాలట. ఇంతవరకు పనికి వచ్చిన మేము ఈనాడు పనికి రావట. కొంచెం మనం ఎందుకు, రండి పోదాం. మాలతి, మాధవా, మాలతి, సరే, దేవి వారి సేవలకు దాసుడు సిద్ధంగా ఉన్నాడు, ఆజ్ఞాపించండి. సరే భక్త, నీవు ఏ సేవలు ఎలా చేస్తావో చెప్పు. తామర తూండ్ల వీవనలతో వీచమంటారా? అబ్బబ్బబ్బబ్బా, ఆ గాలికి నేను తాళలేను. సరే, పన్నీరు జల్లులతో చిలకరించమంటారా? ఆ పులకరింతకు నేను భరించలేను. మరి
మాలతి 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 ఏమిటి బాబా అలా వచ్చావు చెవులు కుడుతున్నాయా కుట్టవలసింది కానీ పట్టుకుని మాధవ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాలతీ దేవిని చూడటానికి. ఏం చూస్తావు? చూసావుగా, చూసి వెళ్ళక తిలకరిస్తావా, విసురుతావా? ఎంత ధైర్యం! మా ఎదురుకుండా మా దేవేరితో శాస్త్రలాపలాడతావా? నేను ఇంకా నీ దేవర్ని కాలేదుగా బావా. అయినప్పుడు చూద్దాం. హ? ఎంత ధిక్కారం, అంత పురద్రోహి! నిన్ను శిక్షిస్తాం. మీరేనా? ఏమంటే మే కాదు, మా సేనాని అంగ్లే సింగలే సేనాని పంపించండి. సుందరులు, మీరు మీ సైనికులు విశ్రాంతి తీసుకోండి. తప్పించుకుపోయారు ప్రభు. బుద్ధి లేని చవరదద్దమ్మలారా, నువ్వు ఆజ్ఞ లేదే కోటలోకి ఎవరు రావడానికి లేదు. కోట చుట్టూ తిట్టడానికి కాపలా పెట్టిందండి. అర్థమైందా? ప్రభు, ఏమిటి? ఆస్థాన కవీశ్వరులు కిలకల శ్రీ వారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వచ్చుతున్నారు ప్రభు. నా కర్మ కాలేదు. రమ్మను రమ్మను చెప్తాం. ఆర్యపుత్రులకు అభివాదములు. అభివాదములు. నీకు నాకు వాదములు ఎందుకయ్యా? వచ్చావుగా. ఆర్యపుత్రులు విచారగ్రస్తులై ఉన్నారు. ఎలకు ఎలక జనకుని తోడు తెచ్చుటకు పంపించిన అంగళుడును రాలేదు. మాలతీదేవిని పిలుచుకురమ్మని పంపించిన పింగళుడును రాలేదు. వారు వచ్చు వరకు కావ్యగానము చేయమందురా? అబ్బా ప్రభు, ఇటీవలనే బంధ కవిత అబంధురమైన ప్రబంధం ఒక దానిని రచించినాడా? వాడెవడు? వీడు దానికి కితకితలు అని నామకరణము చేసినాడా? అయ్యో అయ్యో, కవిత్వమునకి ఎంత గతి పట్టినదయ్యా! కితకితలు పరపకలు కవిత్వం ఏమిటయ్యా? అసలు అనవలదు ప్రభు. సృష్టిలో అన్ని వస్తువులు కవితకు అర్హములే. అందుకని నక్క మీద కుక్క మీద కవిత్వం చెప్తావుటయ్యా? తప్పేమున్నది ప్రభు? తొల్లి దోమలపై దోమరాజీయం అనే గ్రంథము రచించినాడా? ఏమిటి? రాసి చించేశారా? లేదు ప్రభు, రచించినాడా? చిత్తగించదరా? గించదము గించదము సత్తానా? కానీ ఏదో కాలక్షేపం. వినడు వినడు. దోమలు పుట్టని దేహము, దోమలు పుట్టని దేహము, దోమల సంగీతమెప్పుడు దూరని చెవులు, దోమల పొగడని కవితయు ఈ మహిళ వ్యర్థమగును వినరా దోమా. ఏమైంది ఏమైంది? ఈగలా తగులుకున్నావయ్యా బాబు. అలక జనక పిలిచావట? ఏమిటి ఏమిటి? ఏం చేస్తాం? మీరు పిలిపిస్తారేమో అని ఎదురు చూచాం. మీరు పిలిపించకపోతే మేమే పిలిపించాం. అవునవును. జనక ఏమి నాయనా, ఏం జరిగింది? ఏం జరుగుతుంది? జరగవలసినంత జరుగుతూనే ఉంది. అంటే అదే మన తోటలో పండిన పండు. పండు ఆ పండు కోసం ఎక్కడి నుంచో ఒక బండ రావచ్చునక రోజు వస్తోంది. ఆ పండు తినేయాలని చూస్తోంది. పండే కదా, తినే నాయనా, పర్వాలేదు. పండు అంటే పండు కాదు జనక, అది 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 ఇది ఇది ఇదంటే నాకేం అర్థం కావడం లేదు నాయన. అయ్యో, అర్థం కాకూడదనే కవిత్వంలో చెప్పాను. కావాలంటే విపులంగా చెప్తాను. చెప్పు నాయన, చెప్పు చెప్పు. ఏం లేదు, మాలతీదేవిని నాకు ఇచ్చి వెంటనే వివాహం జరిపించాలి. అలాగే నాయన, వెంటనే మాలతిని పిలిపించి. పిలిపించడం ఎందుకు? మనమే ఎక్కడికి పోదాం. అలాగే
పదండి పదండి రండి. రాకుమారి, మహారాజుల వారు అలకసుందర వారు ఏం చేస్తున్నారు? నమస్కారం మావయ్య. కళ్యాణం వస్తూ కూర్చోమ్మా. మాలతి, నీకు యువరాజుకు వివాహం చేయాలని నిశ్చయించాం. నా వివాహానికి అప్పుడేం తొందర వచ్చింది మావయ్య? నీకు తొందర లేకపోవచ్చు, మాకు తొందరగా ఉంది. ఏమంటావమ్మా? ఏమీ లేదు, పంచకావ్యాలు ప్రబంధాలు ఇప్పుడే పూర్తి చేశాను. వ్యాకరణం కూడా నేర్చుకోవాలనుంది. అది పూర్తయితేనే గాని. దానికే ఉంది, పెళ్లి చేసుకుని నేర్చుకో, మేము కూడా దగ్గర ఉండి చదివిస్తాం. పెళ్ళైతే ఇక చదివేదే ఉంది బావా. వివాహం విద్య నాశాయ. అవునవును, అప్పుడు మనం ఇంకో చదువులో పడిపోతాం. మరి ఆ వ్యాకరణం చదవడానికి ఎన్నేళ్ళు పడుతుంది? చెప్పేవారిని బట్టి ఉంటుంది. అవును, రౌతుని బట్టే గుర్రం. సరే, మా కాబోయే అర్థాంగి కోరిక చెల్లించి మరీ పెళ్లి చేసుకుంటాం. జనక అలక, ఒక వ్యాకరణ పండితుడిని పిలిపించి అది మేము చూసుకుంటాం. కిలకలశ్రీ గారు ఓ మాట ఇలా వస్తారు. వెళ్ళొస్తానమ్మా. అలాగే మావయ్య. ఆ వ్యాకరణము కీకరణము నువ్వే చెప్పరాదుయ్యా. అదేమిటి ప్రభు, కావ్యమనుడు కవిత్వమనుడు చెప్పేదను. వ్యాకరణమా? హ, అది అయపిండం. అదేమిటయ్యా అది? పిండం అంటే పిండం. తిండవా? ఓ అదే. ఆయనను ప్రభువులు చెప్పమని బాగా చదువుకొని చెప్పేదను. అంగీకరించదరా? రేంతము ఇప్పటికే మండలం రోజులు బట్టి నీ కవిత్వం వినలేక చస్తున్నాం. మా ప్రేయసికి నీ పైత్యం కాస్త అంటిందంటే నిత్యము చెవులను శుద్ధి చేసుకోవాల్సిందే. అంగలా అంగలా జానాని, మీరు ప్రపంచమంతా గాలించి గొప్ప వ్యాకరణ పండితుని తోలుకురండి. పోండి, ఆగండి. వ్యాకరణ పండితుడు ఎలా ఉండాలో అడగద్దు. అదే కుండలాలు, గండ పెండేరాలు, గండేరాలు, పిండాలు. అదేం కాదు, పండితుడు పడుతువాడైతే మనకే ప్రమాదం. వ్యాకరణానికి బదులు మరో ప్రకరణం చెప్పేస్తాడు. అందుకని ముదసలైన సో కానీ కురీపిగా, గ్రుడ్డివాడిగా, వికారుడిగా ఉండాలి. ఎంత వికారంగా ఉంటే మా మనసుకి అంత అంగీకారంగా ఉంటుంది. ఏమంటారు కవి గారు? బాగు బ్రహ్మాండముగానున్నది. వెళ్ళుడు మీరు వెళ్ళండి. ప్రభు ఏమిటి మరి నా కావ్యము? అయ్యో, నీ కావ్యము నీ కావ్యం నీ అటక మీద పెట్టుకో. ఏదైనా అవసరం ఉంటే వాడుకుందాం. ధన్యోస్మి. కావ్యము ఈయనే రాశారు, ఇంకొకరి చేత రాయించారు. ఏం రాసిండే? ఒక మంచి శుభవార్తయ్యా. ఏమిటి? మాలతీదేవి గారిని కలుసుకునేందుకు ఒక మంచి మార్గం దొరికింది. అలాగా, ఇలా రావయ్యే చెప్తాను. శ్రీవారిని తీసుకురావాలని విశ్వ ప్రయత్నం చేశాను. కానీ కోట చుట్టూ కట్టుదిట్టమైన కాపులా పెట్టించారు అలకసుందర్ల వారు. అయితే వారిని ఇప్పుడు ఎలా కలుసుకోవడం? మనసుంటే మార్పే లేకపోతుందా? వారు చాలా తెలివైన వారు. ఏదో రూపంలో వస్తారు, మీ కళ్ళకు విందు చేస్తారు. ప్రభు, పండితులు పిలిపించారా? తీసుకొచ్చాను చూడండి. నమస్కారం ప్రభు. నమస్కారం. చిత్తం ప్రభు, పండితులు. ప్రభు, అబ్బో, ఐదు అదే అమ్మో, వయస్సు మళ్ళీ నా చూపు మాత్రం చాలా చురుగ్గా పనిచేస్తుంది. అవును ప్రభు. వెళ్ళండి ప్రభు. హే ఆర్యపుత్ర, అభివాదములు. వాదములు ఎవరు వారు? మీరు కోరిన పండితోత్తములు వారిని గురివచ్చితిని. తిలకింపుడు ఎవరది? వీరు యువరాజు అలకసుందరుల వారు. ఓహో, అటులనా? అటులనే మన్నించాలి యువరాజా, కనులు కనపడవు సరికదా, చెవులు కూడా వినపడవు. అందుకే తమర్ని పోల్చుకోలేకపోయాను. మాకు అదే కావాలి. ఎదురుగుండా ఏముందో కనపడకుండా ఉండడమే మా కోరిక. వ్యాకరణం వచ్చా? వ్యాకరణమట. వ్యాకరణమా? పాణినీయము తలక్రిందుగా ఒల్లెవేయగలను. అయ్యో నేర్పేటప్పుడు తలక్రిందులుగా నేర్పద్దు. అబ్బా, బల్బలే, గుడ్డి, చెముడు, కురూపి బాగానే ఉంది. మీ పేరు? మీ పేరుట? వీరా కకార శర్మ. అబ్బా, పేరు కూడా ఎంత వికారంగా ఉందో. ఇదిగో కాగుంతం శర్మ గారు, అబ్బే, కకార శర్మ గారు, వారు మిమ్మల్ని తెచ్చారు, మీరు మాకు నచ్చారు. వారికి మీరు నచ్చారుట. నచ్చానా? ఈ రోజు నుంచి మీరు మా మాలతీదేవి గారికి వ్యాకరణం నేర్పాలి. గోకరణమా? అయ్యో, వ్యాకరణము. వ్యాకరణమా? మీరు ఏమి నేర్పమంటే అదే నేర్పుతాను. అదే వద్దు, వ్యాకరణం ఒక్కటే నేర్పండి. మీరు ఎంత త్వరగా నేర్పేస్తే మేము అంత త్వరగా చేసేసుకుంటాం. పెళ్ళి చేస్తారు
గారు చేస్తారు. ఏమిటది? నీకు పెళ్లి. రండి తీసుకెళ్తాను. దేవి 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 మహా పండితుంది పుట్టాను. మీ పేరు? మీ పేరు పేరా కకార శర్మ అంటారు. అదే రాగుడించొక్క కథాంశాలు. ఏం కలకలం చేశావు? అంత వికారంగా ఉన్నారా? బ్రహ్మాండంగా వ్యాకరణం నేర్పుతారు. ఈమె మాలతీదేవి. నీకు కాబోయే మాకు కాబోయే మీకు కాబోయే కాదు, మాకు కాబోయే దేవేరి. దేవేరండి. ఓహో, మీరు ఎలా వ్యాకరణం నేర్పుతారో ఏమిటో. నా తల తీసుకొచ్చి మీ చేతుల్లో పెడుతున్నాను. ఏం పర్వాలేదు. మాలతీదేవిని మాకు విడిచిపెట్టండి. అలాగే. వారికి కావలసినవన్నీ మేము నేర్పుకుంటాము. అయ్యో అయ్యో, అన్ని నేర్పకండి, ఒక్క వ్యాకరణమే నేర్పండి. దేవి త్వరగా నేర్చేసి త్వరగా పెళ్లికి సిద్ధపడుకో. వస్తాం 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 వస్తాం. దేవి 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 కాదు, నా పేరు మాలతీదేవి. దేవి అని పిలవగానే అయిన వాళ్ళెవరో జ్ఞాపకానికి వచ్చినట్టుంది. పోనీ మాలతీదేవి అనే పిలుస్తాను. వలపుండాలే కాని పిలుపులో ఏముంది? అయ్యా కకార శర్మ గారు, ఆ, తమరు దయచేస్తారా? మరి వ్యాకరణమో? మిమ్మల్ని మీ ధోరణి చూస్తుంటే వ్యాకరణమే కాదు, జీవితమే వెగటనిపిస్తోంది. అనిపిస్తుంది అనిపిస్తుంది, ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ముందు ముందు మీకే తెలుస్తుంది. నన్ను వదలమన్నా వదలరు. అదేకా నాలో ఉన్న ప్రత్యేకత. సంతోషించాం. దేవి గుడ్డివాణ్ణి, మాలతీదేవి. ప్రియా, హిమాని, నాటి పున్నమి నాడే నా హృదయాన్ని వశం చేసుకున్నా. నేడు నీవు నా వశమైనావు. ఇక నిన్ను విడిచిపెట్టాను. నాపై అంతటి ప్రేమ ప్రియా? ఎంతటి ప్రేమ లేకుంటే నీ ఈ అందం కోసం మా గురువునే హత్య చేసి నిన్ను పొందగలిగాను ప్రియా. దుర్మార్గుడా, ఎంత ద్రోహం చేశావు! గురువునే హత్య చేశావా? మా రేరాజుతో చెప్పి నేనేం చేస్తాను చూడు. ఏమీ చెయ్యలేవు. మీ రేరాజు మాత్రం నీతివంతుడా? గురుపత్నిని అపహరించిన బుద్ధిమంతుడు. హిమాని, ఇదిగో ఈ చంద్ర చూడామని నా చెంతనున్నంత వరకు నీవు నా దానివి, నా దాసివి.
మాలతీదేవి, ఇక పాఠాలు ప్రారంభిస్తామా? అయితే తమరిలా దయచేయండి. అక్కర్లేదు, అక్కడి నుంచే చెప్పండి. ఓహో, మీరెక్కడ నుంచి కదలి రారన్నమాట. సరే. నందనము తలదన్ను మందారవనమందు వెన్నెలలు విరజిం విరిమంటపము ముందు జీవ కళలొలికిల్చు శిల్ప సుందరివి ఏ మధుర కవి కల్పనామూర్తివో నీవు. ఆ ఆ అంత సన్నని నడుము అలసిపోగును ఏమో, ఎంతసేపని అటులని నిలిచిపోయేవు. ముద్దులను గురిపిల్చు ముఖ చంద్రబింబము మేలి ముసుగున నీవు ఏలదాచేవు. ఓ శిల్ప సుందరి, ఓ నా మనోహరి, విరబూసెడు పూలనెవ్వరు కాదనగలరు, రివ్వుమనెడు యౌవనమునెవ్వరాపగలరు. కలుసుకొన్న నయనమ్ములు కలనైనా విడిపోవు. వలపులొలుకు హృదయాలే కలకాలం నిలిచిపోవు, కలకాలం నిలిచిపోవు. ఎంత హాయిగా పాడా, ఎంత చక్కని పద్యాలు. ఇంత చక్కని పద్యాలు మాలతీ మాధవం అనే ప్రణయ ప్రబంధంలోనివి. మాలతీ మాధవం, ఆ పేరు ఎప్పుడూ వినలేదే. వ్రాసిందెవరు? నేనే వ్రాశాను. మీరా? ముసలివాడికి ఇంత పడుచు కవిత్వం ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నావు కదూ. అది కాదు, అంధులై ఉండి కూడా ఇంతటి అందాన్ని ఎలా చూడగలిగారా అని. ఒకప్పుడు కళ్ళే మనల్ని మోసం చేస్తుంటే, కానీ హృదయంతో చూడగలిగితే కనలేనిది కనరానిది అంటూ లేదు. నన్ను గుర్తించలేదా మాలతి? మీరా? నేను ఏమిటి వేషం? దేవి దర్శనం కోసం. అయినా ఇంత సాహసం. ఇంతకంటే ఎక్కువ సాహసాలే చేయవలసి వస్తుంది ప్రేమ కోసం. అదేమిటి ప్రేమ గేమ అంటున్నారు? ఏమిటి? సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును ప్రేమించటం మానవ ధర్మం అని పాఠాలు చెప్తున్నాను నాయన. అదే తప్ప అంటున్నాను ఆయన. మేం ప్రేమించే బాలామని ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తే ఇంకా మాకు ఏం కావాలి? మమ్మల్ని మాత్రమే ప్రేమించమని చెప్పండి. డింగిడి డింగిడి. వింటున్నావా పిల్ల? అబ్బా, పిల్ల ఏమిటి? శిష్యుడు రాలా అని పిలవరాదు? అదేమిటి మరి ఎంత దగ్గర అయిపోతున్నారు? ఎందుకైనా మట్టి కొంచెం జరంగా ఉండండి. వస్తాం. మాలతి,
బాగా చదువుకో. మాలతి, మాలతి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళ్ళిరానా? మళ్ళా మన పాఠాలు ఇప్పుడు రేపు ఇక్కడే ఇదే వేళకు. అనుపమాన సౌందర్యవతి 16 వన్నెల పసిడి బొమ్మ. ఎవడా నీచమాయా? నా గమనాన్ని నిరోధించే ఆ దుష్టుడెవడు? గోచర, దుర్గోచర, గంట ఎవరాయుడు? మూర్ఖ, మా ముందరే నీ గుప్పిగంతులా? ఓం భం భం భమాన, భం భం భమాన. కట్ 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 కటారి హంట. మోచన, విమోచన. అవివేకి, మహామాంత్రికుడు ఈ సంబరితోనా నీకు చెలగాచలు? జోహార్ జోహార్. ఈ మంత్రాల సప్తాక్షరి మేము గులామైపోయాడు. రక్ష రక్ష. సరే, రక్షిస్తాం. కానీ ఈ క్షణం నుంచి నువ్వు మాకు బానిసవు. నీకు బానిసనా? స్వేచ్ఛాజీవి సప్తాక్షరి నీకు బానిస. భం 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 భమాన. ఏమైంది? మెరుపులా మెరిసి మాయమైంది. ఏడు ఎంత పాడు పని చేశావురా? నేనా? ఏం చేశాను? చూడాలనుకున్న చంద్రముఖి మాయమైందిరా. ఓహో, ఆగుమ్మ కోట్లోకి వెళ్ళుంటుంది. ఆవిడెవరో నీకు తెలుసా? తెలియపాడు కూడా మన అవంతి రాజు గారి మేనగోడలు మాలతీదేవి. అవంతి రాజు మేనగోడా? ఆ రాజుగారి మీదే కదా మీకు పగ? వారి కుమారుల మీద కూడా కదూ? అవును, నా పగ తీర్చుకుంటాను. ఆ చంద్రముఖిని చేపడతాను. అజంత పని గురు. ఉదయాన్నే ఆ జలపథానికి స్నానానికి వస్తుంది. మీరు ఆ గట్టి మీద చేసేయండి, అన్ని చూడొచ్చు. ఆ ఏర్పాట్లేవో నీవే చెయ్యి. మన కోసం ఒక మాయా మందిరాన్ని నిర్మించు. మాయా మందిరా గురు? అంత పెద్ద నిర్మించి కాదు, చిన్న కుటీరం, చిన్నవి అలాంటి. భం భం భమాన. పదండి. సప్తాక్షరి, చూసావా ఈ చంబులని అపూర్వ సృష్టి? ఎలా ఉంది మన మాయామందిరం? అద్వితీయం. మన మాయామందిరాన్ని చూసి అవంతి నగర ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోవలసిందే. అంతేకాదు, అవంతి నగరం అల్లకల్లోలంలో మునిగిపోయే తరుణం కూడా సమీపిస్తుంది. చూస్తూ అందుకు సందేహమా? కకార శర్మ గారు, ఇదేనా మీరు నేర్పించే వ్యాకరణం? వ్యాకరణంలో ఒక ప్రకరణం మాత్రమే. ఇది ప్రణయ పరిచ్ఛేదం. వ్యాకరణం లేదు కన్నలు. వెళ్ళి సిద్ధంగా అందులే వీటిని గట్టిగా పట్టుకోండి, లేకపోతే గట్టిగా ఇతడు చేసిన అపరాధం ప్రభు. ఈ మాధవుడు ఆదరించిన రాజకుటుంబానికే అపచారం చేశాడు. అంతస్తు మరచి అంతఃపుర ద్రోహం చేశాడు. అంతఃపుర ద్రోహమా? కాదా మరి? మా కాబోయే దేవేరును ప్రేమించడం నేరం కదా? ప్రేమించటం నేరమా? సృష్టిలో తనకు నచ్చిన వ్యక్తిని ప్రేమించే హక్కు ప్రతి వారికి ఉన్నది. మాధవ, కయ్యానికైనా వియ్యానికైనా సమాన స్థాయి కావాలి. సమాన స్థాయి. అవును, ఉన్నత వంశంలో జన్మించిన రాకుమారుని ప్రేమించే అర్హతలున్నాయా నీకు? ఆ అర్హతలేమిటో సెలవిస్తారా? చెప్పమంటావా? వీరం, గుణం, రూపం, సిరి, సంపద. అంతేగా? అయితే వినండి. వీరత్వం ప్రభుల వారు కళ్ళారా చూసింది. మహావీరుడని ఒకనాడు తమరే ఈ సభలో అంగీకరించారు. గుణం మంచిది కాదని నిరూపించలేదు,
నిరూపించను లేదు. రూపం కన్యకు నచ్చింది, మెచ్చింది. సిరి సంపదలంటారా, సంపాదించగల శక్తి సామర్థ్యాలు మాకున్నాయి. అంత సమర్థుడివే అయితే ధైర్యంగా మా ముందుకు రాక మారు వేషంలో అంతఃపురంలో ఎందుకు ప్రవేశించావు? నీవు చేసిన వంచనకు నిన్ను దండించక తప్పదు. మాధవుడు చేసింది అపరాధమే అయితే అందులో నాకు భాగం ఉంది. దండించదలుచుకుంటే ఇద్దరిని దండించండి, లేదా మా పవిత్ర ప్రేమని మనసారా అంగీకరించి దీవించండి. మానవి, మహామంత్రి, మీ అభిప్రాయం? శిక్షకు మారుగా ఏదైనా పరీక్ష విధించటం సమంజసమేమో. అవును అవును, అదే నిజం. మాధవ, ఏమంటావు? మహారాజా, మాలతీదేవిని నేను మనసారా ప్రేమించాను. ఆమె కోసం, ఆమె ప్రేమ కోసం ఏమైనా చేస్తాను. అలాగా అయితే విను, మా మాలతీదేవిని పెళ్లి చేసుకోవడానికి ఒకే ఒక నిబంధన ఉంది. ఏమిటది? అక్కడికి వెళ్ళాలి, అదే చంద్రలోకానికి వెళ్ళాలి. చంద్రలోకానికి వెళ్లి కళాజ్యోతిని తేవాలి. ఆ కళాజ్యోతి తెచ్చిచ్చిన వాడికే మా మాలతీదేవినిచ్చి పెళ్లి చేస్తాం. అనక ఇంతకు ఆ కళాజ్యోతి ఉందో లేదో? ఉంది గనక అరుగో ఖగోళ శాస్త్రజ్ఞులు గరగల కరక్కాయ శాస్త్రి గారు వారే నాకు చిన్నప్పుడు పాఠం చెప్తూ చెప్పారు. ఏం కరక్కాయ శాస్త్రి గారు? అవును ప్రభు, ఉంది. ఖగోళ శాస్త్రంలో చెప్పబడే ఉంది. ఆ కళాజ్యోతికి అనేక మహత్తరమైన శక్తులు కూడా ఉన్నాయి ప్రభు. అవును. మాధవ, ఏమంటావు? ఏం మాధవ, ఏమంటావు? ఆ కళాజ్యోతిని సాధించి తెస్తా. ఆ తరువాతనే మాలతీదేవిని వివాహం చేసుకుంటా. వద్దు మాధవ, నా కోసం అంతటి దుస్సాహసం చెయ్యవద్దు. అయినా మానవుడు ఎక్కడ, చంద్రలోకం వెళ్ళడం ఎక్కడ? జరిగే పనేనా? ఇదంతా నిన్ను అడ్డు తొలగించుకోవాలని పల్లెత్తు నొక్కుంటా. ఆ కుట్రలో పడి నాకు అన్యాయం చెయ్యొద్దు. మాలతి, మానవుడు తలుచుకుంటే సాధించలేనిదంటూ లేదు. నీ అనురాగమే బలంగా, నా దీక్షే శక్తిగా చంద్రలోకం వెడతాను. ఆ కళాజ్యోతిని తెస్తాను. మహారాజా, అనుజ్ఞ ఇవ్వండి. అంగీకరిస్తున్నాం, అనుజ్ఞాయిస్తున్నాం. అయితే ఒక్క నిబంధన, వచ్చే వైశాఖ పూర్ణమిలోగా ఆ కళాజ్యోతితో తిరిగి రావాలి. అది మాత్రం మర్చిపోకూడదు. సరే, ఆ కళాజ్యోతితోనే తిరిగి మీ దర్శనం చేసుకుంటా. వస్తాను మాలతి. విజయంతో తిరిగిరా మాధవ. మాలతి, ఎవరయ్యా నువ్వు? పక్కవాడిని గొక్కలో దొక్కావు. ఎంత పొరపాటైంది, నేను చూడలేదు. నేను అదృశ్యంగా ఉంటే నువ్వు ఎలా చూడగలవు చెప్పు? స్వామి, తమరు మహాశక్తివంతులాగున్నారు. శక్తివంతుడిని నా అడకచ్చల్లో ఓడిపెట్టి అల్లాడిపోతున్నాను. అంటే ఆ చంబరుడి శక్తి ముందు మన శక్తి ఎంత? శంబరుడా? నా చిన్ననాటి మిత్రుడేనా? ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? అదిగో ఆ కనిపించే భవనంలో ఈ అవంతి మహారాజు మీద ఏదో పాత పగ తీసుకోవడానికి ఇక్కడ వచ్చున్నారు. అయితే తప్పకుండా అతను నా మిత్రుడే. ఒక్కసారి చూడాలి. ఏది, మీ మిత్రుడా? అవును. రండి. రసిగా, రసిగా, తమ కోసం ఎవరో వచ్చున్నారు. ఎవరు? అయితే నిజంగా నువ్వేనా? ఎన్నాళ్ళకన్నాళ్ళ కనిపించావు. క్షేమంగా ఉన్నావా? శంబర, ఈనాడు ఎంత సుదినం, ఎంత వాడివయ్యా. నీ చిన్ననాటి మిత్రుడు శంబరుడు ఇంకా నీకు గుర్తున్నాడన్నమాట. మళ్ళీ ఈ జన్మలో నిన్ను కలుసుకుంటాననుకోలేదు. ఇప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది. నీ శిష్యుడు నీ శక్తి సామర్థ్యాలన్నీ చెప్పాడు. నువ్వింతటి శక్తివంతుడు అయినందుకు నిన్ను అభినందిస్తున్నాను. అప్పుడే కాదు, ఆనాడు నిస్సహాయులమైన మన ఇద్దరిని అన్యాయంగా, నిర్దాక్షిణ్యంగా దండించారే ఆ కిరాతకులు, వారిని నేను దండించి నా పాదదాసులుగా చేసుకుంటా. అప్పుడు నన్ను అభినందించదు. కానీ ఇంకా అది నువ్వు మర్చిపోలేదా? శంబర, నీకు తెలుసో తెలియదు, నిండు కొలువులో నన్ను సన్మానించి సత్కరించారు. పట్టప్రదానం చేసి గౌరవించారు.
వారి ఓటమిని కూడా అంగీకరించారు. ఇంకా వారిపైన పగ తీర్చుకోవడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు. ఈ గుండెల్లో పగ ఆరని మంటగా ఇంకా పగపగ మండుతూనే ఉంది మాధవ. అందుకేనా ఈ మందిరం నిర్మించుకుని ఇక్కడ ఉంటున్నావు? కాదు, ఆ జలపాతంలో ఒక అపూర్వ సుందరి స్నానానికి వస్తుంటుంది. శంబర, అవును మాధవ, పగ సాధించాలనే దీక్షతో నాగరికత మరచి కొండలు కోనలు పట్టిపోయి నిద్రాహారాలు మాని అహోరాత్రులు శ్రమించి అద్వితీయ శక్తులు సంపాదించాను. కానీ ఆ సుందరిని చూచాను, నన్ను నేనే మర్చిపోయాను. మాధవ, నవయవనంలో ఉన్నావు, ఇంకా బ్రహ్మచారివేనా? ఏ మదవతి నీ మనస్సు హరించలేదా? హరించకి ఒక్క లలిత కళలతోనే కాదు, తన లావణ్యం నన్ను తనవాణినిగా చేసుకుని వరించి ఆ? సౌందర్యవతేనా? ఈ లోకంలో సాటిలేని సౌందర్యవతి. పొరపాటు. నేను చూసిన చిన్నదాని అందానికి ఈ 14 లోకాల్లోనూ సాటి లేదు. నా ప్రేయసి కన్నుల్లో కోటి చంద్రులు దోబూతులాడుతారు. నా ప్రియురాలిని ఒక్కసారి వీక్షిస్తే అమరలోకాధిపత్యమే లభిస్తుంది. నా సుందరి చిరునవ్వుల్లో మరుమల్లెలే విరపుస్తాయి. ఏ అమర శిల్పో ఆనంద తన్మయత్వంలో అనురాగమూర్తిగా మలచిన అపరంజి బొమ్మ నా సుందరి. నే ఒలచిన నెలత పలుకులు మధుర మాణిక్య వీణ పలుకుతుంది. ఆమె నా అదృష్ట దేవత. ఫలా మిత్రమా, నీ ఆనందంలో నేను పాలు పంచుకుంటున్నా. నీ హృదయాన్ని చూరగొన్న చిన్నది నీకు లభించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. శంబర, మంత్రతంత్రాల్లో మనగాడివైన నీలో ప్రేమించే మార్దవం ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఇంతకు ఆ శుభగడియ అదే నీ వివాహం ఎప్పుడు? దానికో చిన్న అడ్డంకి ఉంది. ఏమిటి? నీ ప్రాణమిత్రులు ఏ సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. చెప్పు, ఏమిటి అడ్డంకి? చంద్రలోకానికి వెళ్లి కళాజ్యోతిని తేవాలి. ఏమిటి వింత నియమం? చంద్రలోకం కళాజ్యోతి. పిచ్చివాడ, ఇదిగో దీనినే కళాజ్యోతి అని నమ్మించి వివాహం చేసుకో. శంబర, ఆది నుంచి నీకు నాకున్న ఘర్షణ ఇది. సవ్య మార్గాన్ని అతిక్రమించలేదు. అసాధ్యమైనా సరే కళాజ్యోతిని సాధిస్తాను. మాలతిని చేపడతాను. మాధవ, ఏమైంది? మాలతి నీ ప్రియురాలా? అవును. ఏ? మాధవ, మాలతిని మర్చిపో. ఆమెను మేం కాంక్షిస్తున్నాం. శంబర, అంతే, ఆ సుందరిని మర్చిపో. శంబర, మాలతి నన్ను మనసారా ప్రేమిస్తుంది. కానీ నన్ను చేపట్టి తీరాలి. అసంభవం. మాలతి నన్ను తప్ప ఎవరిని వరించదు. పందెం కాస్తావా? పందెమా? అవును, అందం కోసం పందెం. నీవు శతవిధాల ప్రయత్నించిన మాలతి నిన్ను మనసారా వరించిన ఈ శంబరుని రాణి అవుతుంది. ఆడదాని మనసు నీకు అర్థం కాదు మాధవ. చిటికలో మాలతి నాదవుతుంది. నీ మంత్రతంత్రాలకు మాలతి ఎన్నడూ లొంగదు. ఈ శంబరులకు అసాధ్యమన్నది లేదు. మాలతిని చేపట్టే తీరుతాను. శంబర, ఏనాడో విడిపోయాం, ఈనాడు కలుసుకుని చిన్ననాటి స్నేహాన్ని తృణీకరించి నీతి నియమాలు విస్మరించి నా ప్రియసిని కాంక్షిస్తావా? మాధవ, ప్రణయంలో రణంలో నీతి నియమాలకు తావులేదు. నీకు శక్తి ఉంటే మాలతిని దక్కించుకో. దక్కించుకుంటాను. హరిహరాదులు అడ్డమై వచ్చినా సరే మాలతిని దక్కించుకుని తీరుతాను. అదే చూస్తాను.
ఏమిటమ్మా రాత్రం బగళ్ళు అన్నహారాలు మానేసి ఇలా విచారంగా కూర్చుంటే ఎలా? మాధవుల వారు తప్పకుండా విజయంతో తిరిగి వస్తారు. ఆ మాట నమ్మండమ్మా. ఇంకా ఆ నమ్మకంతోనే బ్రతుకున్నాను. కానీ నా మాధవుడు ఆ చంద్రలోకానికి ఎలా వెళ్తాడు? ఆ కళాజ్యోతిని ఎలా తీసుకొస్తాడు? తలుచుకుంటే నా మీద నాకే జుగుప్స కలుగుతోంది. నా వల్లనే కదా వారికి ఇన్ని కష్టాలు. చేతులారా నా మాధవుని నేనే దూరం చేసుకున్నాను. మేమే దూరం చేసి ఎందుకో తెలుసా? నిన్ను మాకు దూరం చేశాడు కాబట్టి. మాధవుడిని అయితే తప్పించుకోగలిగావు గాని నా మనసును తిప్పుకోగలవా? తిప్పుకుంటాం, ముప్పు తిప్పలా పడతాం. ప్రియే మాలతి, త్వరలో ముహూర్తం పెట్టించమంటావా? బావా చంద్రలోకానికి వెళ్తావా? అమ్మో, ఇంకా నయం, పరలోకం వెళ్తావా అని అడగలేదు. మరి ముహూర్తం ఎందుకు? ఎందుకేమిటి? నిన్ను పెళ్ళాడడానికి. ప్రియే మాలతి, మాధవుడు దూరమైనా ఏమిటి ఆటంకం? ఏమిటి నిర్దాక్షిణ్యం? ఏమిటి నిర్దాలి? అయ్యో వెర్రి బాబా, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకుండా ఉన్నాను. నేను కూడా ఏడవలేకపోతున్నాడు. ఒప్పుకో బావా, ఎవరైనా సరే నన్ను పెళ్ళాడాలంటే ఆ చంద్రలోకానికి వెళ్ళాలి, కళాజ్యోతిని తేవాలి. నువ్వు పెట్టిన నిబంధన నువ్వే మర్చిపోయావా బావా? పింగళే, ప్రభు, మీరు తీసుకున్న గోతులు మీరే పడ్డారు. పడతానా? పడను. ప్రియే మాలతి, ఆ నిబంధనలన్నీ పైవాడు, ఆయన వాళ్ళ మనకు కాదు. బుద్ధిగా పెండికి ఒప్పుకో. మా జనగణంతో చెప్పి ముహూర్తం పెట్టిస్తాం. ముందర పోతాం, తర్వాత వస్తాం. మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం. పింగళే, ప్రభు, చేతి నిండా పని లేక మామూలు నిమిషాలు వస్తున్నాయి. చెప్పండి. వెళ్ళు, నీ శక్తియుక్తులన్నీ వినియోగించి అవంతి నగరంలో అల్లకల్లోలం పుట్టించు. ప్రజలు హడలిపోయి దిక్కుదోసక రాజుగారితో మొరపెట్టుకోవాలి. ఆ రాజుగారే మీ కాళ్ళ వద్ద వచ్చి శరణు కోరాలి, అంతే కదా? గట్గట్గట్గట్గటారి రంగా. ఏమిట్రా? మేము కూడా మీతో వస్తాం గురుదేవా. మీకు సహాయంగా ఉండగలం గురుదేవా. మీరెందుకురా ఈ పాటి పనికి పానకంలో పుడకల్లాగాను? కాదనకండి గురుదేవా. వద్దనకండి గురుదేవా. గట్గట్గట్గట్గటారి గంట. మీరే కాపాడాలి ప్రభు. ఏం జరిగింది? ఏం చెప్పమంటారు ప్రభు? దేశంలో ఏ దుష్ట శక్తి ప్రవేశించిందో గాని అన్ని చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఉన్నట్టుండి మా ఇల్లు ఊగటం మొదలెట్టింది ప్రభు. మా ఇంట్లో పొట్ల కానీ పావులైపోయాయి ప్రభు. తింటూ తింటూ ఉన్న అన్నం సున్నం అయిపోయింది ప్రభు. అప్పాలన్నీ కప్పలైపోయాయి ప్రభు. ఏమిటి, కప్పలైపోయా? అవును ప్రభు, ఎక్కడ చూసినా ఇటువంటి వింత వింత వార్తలే వినవస్తున్నాయి. ఈ విపరీతాలకు ప్రజలంతా భయపడుతున్నారు. మేముండగా మీకేం భయం? బ్రదరా, మీకొచ్చిన భయం మాకేం లేదు. మేమే స్వయంగా వెళ్తాం. మీకు ఇటువంటివి జరగకుండా నిరోధిస్తాం, నివారిస్తాం. ఏం జనక? అవునవును, వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. విడిచిపెట్టు, దాన్ని విడిచిపెట్టు. ఆ సర్పాన్ని బాధ పెట్టకు, స్వేచ్ఛగా వెళ్ళండి. మహానుభావ, మీకు ఏ ఆపద రాకుండా, మీ తపోభంగం కలగకుండా ఉండటానికి ఈ పాముని మీ పై నుండి తొలగించాను. తపోభంగ హేతువు ఆ సర్పము కాదు నైనా, ఈ కరస్పర్శ. మన్నించండి, నా వల్ల మీకు తపోభంగం కలిగిందా? అవును, కైవల్యాన్ని కోరి కాంక్షలు విసర్జించిన తపోధనులకు పన్నగాదుల భయం ఎంత మాత్రమూ లేదు. వాంఛలతో నీ వంటి వారు
వాటిని చూచి భయపడడం సహజం. స్వామి, చంద్రలోకం చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాను. సాధించే మార్గం సెలవిచ్చి నన్ను కృతార్థుని చెయ్యండి. చంద్రలోకమా? నాయన, శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిన నాడు మానవుడు ఏ గోళానికైనా చేరుకోగలడు. కానీ ఆ కార్యానికి ఇప్పుడెందుకు పూనుకున్నావు నాయన? అతడికి వెళ్ళి ఇంత ధూళిని ప్రోగు చేసుకుని వచ్చి ఏమి సాధించదలిచావు నాయన? మహానుభావ, నేను సాధించదలిచింది చంద్రలోకం చేరుకోవటం మాత్రమే కాదు, అక్కడి కళాజ్యోతిని సంపాదించి భూలోకానికి తేవాలి. ఓహో, నీవు చేరదలిచినది శశాంకుని సాన్నిధ్యాన్ని, పొందవలసినది వారి అనుగ్రహాన్ని. అవునా? అవును స్వామి, అందుకు మార్గం తమరే చూపించాలి. కష్టసాధ్యమైన నీ కోరికను తీర్చడానికి ఒక్కటే మార్గం ఉన్నది. విను, ఇచ్చట నుండి ఈశాన్య దిశగా ఇంచుక దూరం పయనించు. ఆ చోట శాపగ్రస్తురాలైన చంద్రలోక సుందరి అనంతమైన నిద్రలో శయనించి ఉంటుంది. ఆమెను మేలుకొల్పి ఆ ఇంటి సహాయంతో స్వామి అనుగ్రహించి ఆమెను మేలుకొల్పే మార్గం కూడా తమరే సెలవివ్వండి. శంకర, శుభంకర, నాయన, నీ వల్ల మానవలోకానికి మేలు కలగబోతున్నదని విశ్వసిస్తున్నాను. రానైనా మంత్రోపదేశం చేస్తాను. ఈ మంత్రం జపించి కేతకీ పత్రంతో ఆమె నయనాలను స్పృశించు. ఆమెకు శాప విముక్తి కలుగుతుంది, నీ కోరిక నెరవేరుతుంది. మహాప్రసాద్, నన్ను ఆశీర్వదించండి. శుభమస్తు. వెళ్ళిరానైనా. వీరేంద్ర సింహ, నగరంలో సంభవించిన భయోత్పాతాలను గురించి వివరాలు ఏమన్నా తెలిసాయా? తెలిసాయి ప్రభు. ఎవడో శంబరుడనే ఒక మహామాంత్రికుడట. ఊరి వెలుపల ఒక మాయామందిరం కూడా నిర్మించుకున్నాడట. తన శక్తి సామర్థ్యాలను తెలియచేయటానికే ఇదంతా చేస్తున్నాడట. శంబరు మహామాంత్రికుడా? అవును ప్రభు. అంతరిఘనుడా? ఏడిచాడు. వాడు ఒట్టి పిరికి బంద కాబట్టే మనందరికీ దడిచి ఊరి వెలుపల ఊరేగుతున్నాడు. మన నగరానికి వస్తే జనక నా కర్మాలతో వాణ్ణి ముక్కలుగా చెక్కలుగా నరిగి పోగులేస్తాను. శనుని ఎక్కడ వాడు? ఎక్కడ వాడెక్కడ? జనక, నా కత్తి పోయింది. ఎవరు? నా పేరు సప్తాక్షరి, మహామాంత్రికుడు శంబరుల వారి శిష్యుడిని. ఇది మా గురువు గారు మీకు అర్పించిన కానుకలు. తెలిసిందా ఇప్పటికైనా మా గురువు గారి ప్రతిభ? తెలుసు. వంకాయ పులుసు. నీకేం తెలుసు? నిమ్మకాయ పులుసు. మీరు స్వయంగా వచ్చి దాసోహం అని మీ రాజ్యాన్ని మాకు వదిలిపెట్టకపోతే మిమ్మల్ని, మీ రాజ్యాన్ని నేలమట్టం చేస్తామని చెప్పమన్నారు. ఎంత పొగరు! ఓహో, మేమంత చేతకాని వాళ్ళం అనుకున్నావా? మా కోపం వస్తే మేము అసలు మనుషులమే కాదు. సేనాని, ఈ మాయల మారిని బంధించండి. బంధించండి. చూశారుగా, వీళ్ళకి పట్టిన గట్టే మీకు పడుతుంది. ఇదిగో, మమ్మల్ని గాడిలో చేస్తావా? వద్దొద్దు. పిల్లుల్ని చెయ్యి. మా నాన్నగారిని పెద్ద పిల్లి, నన్ను చిన్న పిల్లి. జనక, ఏమంటారు? మీరు స్వయంగా వచ్చి మా గురువు గారి వద్ద దాసోహం అని లొంగిపోతారా, మైత్రి తెచ్చుకుంటారా, లేదా విరోధాన్ని కొని తెచ్చుకుంటారా? చెప్పండి. భలే చిక్కు తెచ్చిపెట్టాడే జనక. మేమే స్వయంగా వచ్చి శంబరుని సందర్శిస్తామని చెప్పు. వెళ్ళి. అయ్యో బాబోయ్, వీడే ఇలాగుంటే వీడి గురువు ఇంకా ఎలా ఉంటాడు? జనక, నాకేం పర్వాలేదు కదా. పదములు లేజి ఉళ్ళ
చెలువముల సొమ్ముల కాలయములో ముదిత పిరుందులందముల మూటలు కట్టెడు సైకతములో వదనము పారిజాతము సువాసనలీనెడు పారిజాతము మదనుని బంతియో చెలియ మల్లెల దొంతియో వైజయంతియో ఆహా వదనము వారిజాతము.
పాప విముక్తి కలిగించి నిద్ర నుంచి మేల్కొల్పారు. మీకు నా కృతజ్ఞత ఎలా తెలుపుకోమంటారు? నన్ను చంద్రలోకానికి తీసుకువెళ్ళు, అంతకంటే నేనేమీ కోరను. ఏమిటి, మానవుడు చంద్రలోకానికి రావడమా? అసాధ్యం. నీవు తలుచుకుంటే సాధ్యం. సరే. అవంతి మహారాజులు గారు వారి సుపుత్రులు అలక సుందరులు గారు అరుదించినారా? దయచేయి దయచేయి. ఇతడే నా శంబరుడు. నేనెవరో గుర్తురా లేదా? అదే, నిన్నెక్కడా చూసినట్టే గుర్తులేదే. చిన్నతనంలో అన్యాయంగా కొరడాతో కొట్టించిన పాపి ఎలా మర్చిపోయాడు? నువ్వు ఆశంబరుడువా? అయినను ఇది మీ దేశం, మీ భూమి. చిచి, మా దేశం, మా భూమి. మా అనుమతి లేకుండా ఇక్కడ ఈ మందిరాన్ని ఎందుకు నిర్మించావు? అది ముందు చెప్పు. ఏం జనక? అవునల అధిక ప్రసంగం. మిమ్మల్ని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించానో తెలుసా? తెలియదే. ఆనాడు అన్యాయంగా నన్ను దండించారే, అదే దండన ఇప్పుడు స్వయంగా నీ కుమారులకి. చదువునా ఇది జనక? వీరేంద్ర, అలా చూస్తానే నీ కత్తితో నా ముక్కు చిచి. నా ముక్కు కాదు, వారి ముక్కు తెచ్చే. జాగ్రత్త, ఈ శంభరునితో పరిహాసాలా? లే బాగుండదు. లేదు మహారాజా, కానీ నేను కొట్టలేదు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన ఒక్క కుమారు, అతి సుకుమారుడైన మాలక సుందరం నా చేతులతో నేను కొట్టలేను. నా తరం కాదు. కొట్టి తీరాలి. ఆ బాధలు భరించలేక నీ కొడుకు అయ్యో అయ్యో అని ఏడ్చి సొమ్మసిల్లిపోవాలి. అప్పుడు నా పగ చల్లారాలి. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? దండిస్తావా లేక నీ కొడుకును ఉన్నపాటుగా శిలగా మార్చమన్నావా? అంటే రాయి, రాయి అంటే బండ రాయి. జరగా నేను బండ రాయ కాదు నాయన, అంత ఘోరం చేయకండి. నేను చూడలేను. నేనే దండిస్తా. జరగా మెల్లిగా పట్టండి, కొంచెం మసాగా పట్టండి. జరగా జరగా నా వల్ల కాదు, నేను కొట్టలేదు. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు మా ప్రాణాలు తీస్తారండి. కావాలంటే మీరు 2 కాళ్ళు పట్టుకుంటారు, ఇంకా కావాలంటే మా నాలుగు ఎప్పుడు వేయించుకుంటాం, వాయించుకుంటాం. జరగా మీరు కూడా వాయించుకోండి, లేకపోతే బాగుంటుంది. తప్పైపోయింది, మన్నించండి. మన్నిస్తాం. మీ మేనగోడల్ని మాకిచ్చి వివాహం చేస్తే. అయ్యో అయ్యో, ఆమె నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. కావాలంటే ఇంకా నాకు దెబ్బ ఎక్కువ కొట్టుకోండి. అది కాదు మహాప్రభు, మా మాలతీదేవిని పెళ్లి చేసుకోవాలంటే చంద్రమండలానికి వెళ్లి కళాజ్యోతిని తీసుకురావాలి. కళాజ్యోతిని తీసుకొచ్చే వరకు మీరు మాలతీదేవిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళారు, మాలతీదేవి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళారు. కళాజ్యోతి అదెంత పని? ఈ శంబరునికి అసాధ్యమన్నదే లేదు. మీరు వెళ్ళి ఆ సుందరికి నచ్చ చెప్పండి. పోండి. అయ్యో అయ్యో, ఆఖరికి జనక ఎంత కర్మ పట్టిందో చూసావా? అవును అనక, ఏం చేస్తాం? ఏం చేస్తావు? మళ్ళీ ఇక్కడ ఉంటే ఏ రాయో రప్పో చేసేస్తాడు. పారిపోతాం పదండి జనక. చేరుకోగలిగాను. మానవుడు కల్లో కూడా ఊహించలేని ఘనకార్యాన్ని ఈనాడు సాధించగలిగాను. నీ మహోపకారానికి ఆజన్మాంతం కృతజ్ఞుడై ఉంటాను. చూడండి, మా రేరాజుని దర్శించి ఇప్పుడే వస్తారు. కాసేపు విశ్రమించండి. నేను ఈ లోకానికి వచ్చింది విశ్రమించడానికి కాదు, మీ ప్రభువును దర్శించి వారి అనుగ్రహాన్ని సంపాదించి కళాజ్యోతిని అర్థించాలి. కళాజ్యోతి అసాధ్యం. అసాధ్యమైనా సరే సాధించి తీరుతాను. వీల్లేదు. అతి మహిమాన్వితమైన కళాజ్యోతి
మానవుని హస్తగతం కావడానికి మా రాజు అంగీకరించడు. అంగీకరింపచేసే బాధ్యత నీది. ఈ కార్యం నీ ద్వారానే సాధించాలి. నా మాట కాదనకు లాలసా. సరే, ప్రయత్నిస్తాను. ఎందుకైనా మంచిది మీరు నా చెంతనే ఉండండి. నిన్ను చూస్తుంటే మాకు చాలా కనికరం కలుగుతోంది. ఎందుకో? ఎందుకేమి, ఈ చంద్ర చూడమని మా ఆధీనంలో ఉండబట్టేగా విధి లేక మమ్ములను రంజింపజేయడానికి వస్తున్నా. గత్యంతరం ఏమున్నది? సరే, నీ స్వేచ్ఛకు అవకాశం ఇస్తున్నా, నీకు విడుదల ప్రసాదిస్తున్నా. పరాచికాలు ఆడుతున్నారా? లేదు హిమాని, మీ చంద్రలోకం నుండి కళాజ్యోతిని తెచ్చి మాకివ్వగలిగితే ఈ చంద్ర చూడమని నీకిచ్చి వేస్తాం. బానిస బంధం నుండి నిన్ను విముక్తురాలిని చేస్తాం. కళాజ్యోతి? కళాజ్యోతిని భూలోకానికి తీసుకురావాలా? అది నా శక్తికి మించిన పని. అలా అనకు, ప్రయత్నించు. నీ స్వేచ్ఛ స్వాతంత్రాలు దీనిపైననే ఆధారపడి ఉన్నాయి. సరే, ప్రయత్నిస్తాను. ప్రయత్నించడమే కాదు, సాధించి తీరాలి. లేదా ఇంతవరకు పున్నమిరేలందు మాత్రమే మా చెంత చేరుతున్న నువ్వు ఇక మా బానిసవై అనుక్షణము ఇక్కడే పడి ఉండవలసి వస్తుంది. అవసరం లేదు, కళాజ్యోతిని సాధించి తీసుకుని వస్తాను. ప్రభులకు ప్రణామములు. నానస, శాప విముక్తి పొంది ఎంతకాలానికి మా సన్నిధికి వచ్చావు? అంతా తమ అనుగ్రహమే ప్రభు. నీవు లేక ఇంతకాలంగా అతి సుందర సుమనోహర నాట్య విన్యాసాన్ని అవలోకించే అదృష్టం మాకు లోపించింది. మరలా ఈనాడు అట్టి అవకాశం లభించింది. ప్రభు, ఎనలేని మీ అభిమానాన్ని పొందగలిగిన నేను ఎంతో అదృష్టవంతురాలి. ఈ ఆనంద సమయంలో నాదొక చిన్న మనవి, ఆదరిస్తారా? ప్రభు, నా మనవి కూడా ఆదరించండి. హిమాని, లాల, ప్రభు, తమరు దయా సముద్రులు, కరుణామూర్తులు. తమ వంట అమృత హృదయులు ముల్లోకాల్లోనూ లేరు, 14 భువనాల్లోనూ లేరు. చాలు చాలు, మీ కోరికలేవో చెప్పండి, తీరుస్తాం. ఇద్దరికీ కళాజ్యోతే కావాలి. ఎవరికి వాళ్ళో పోటీలో నిర్ణయిస్తాం. చెప్పండి, గానము నాట్యము ఈ రెండింటిలో ఏది మిన్న? గెలిచిన వారికే కళాజ్యోతి.
నాట్యము గొప్పదే, గానము గొప్పది. నాట్యగానముల మేలు కలయికి పావన జీవన ప్రకేడిక. అవును, అది మిక్కిలి సమంజసమైన తీర్పు. కానీ నీవు? నా పేరు మాధవుడు. నేను మానవుడు. మానవుడు చంద్రలోకం రావడమా? చాలా ఆశ్చర్యంగా ఉంది. నీవెచ్చటికి ఎలా రాగలిగావు? లాలస సహాయం. నీవా? అవును ప్రభు, వీరు నా శాపం పోగొట్టి నాకు ఎంతో ఉపకారం చేశారు. కృతజ్ఞతాభావంతో వారిని ఇక్కడికి తీసుకుని వచ్చాను. వారి కోసమే కళాజ్యోతిని అర్థించాను. ఓహో, అయితే హిమాని, కళాజ్యోతితో నీకేం అవసరం వచ్చింది? ప్రభు, మహత్తరమైన చంద్ర చూడామణిని ఒక దుర్మార్గుడు తన చేజెక్కించుకుని నన్ను తన బానిసగా చేసుకున్నాడు. అతను బాధ నుండి విముక్తి పొందడం కోసం కళాజ్యోతిని అర్థించాను. సరే మాధవ, కళాజ్యోతి నీకెందుకు కావలసి వచ్చింది? శశాంక, నేను మనసారా ప్రేమించిన మాలతిని వివాహం చేసుకుని నా పవిత్ర ప్రేమను నిరూపించుకోవటానికి, అంతేకాదు మానవలోక కళ్యాణం కోసం కూడా. హర్షించదగ్గ ఆశయమే, కానీ కళాజ్యోతిని తీసుకుని వెళ్ళడం అంత సులభ సాధ్యం కాదు. మానవ, మేము నిర్ణయించే పరీక్షలో నెగ్గాలి. నీ అర్హత నిరూపించుకోవాలి. అందుకు సిద్ధంగా ఉన్నావా? మీ అనుగ్రహం పొందటానికి ఏ పరీక్షకైనా సిద్ధం. సరే పద. మిక్కిలి పరిశీలనాశక్తి కలిగిన నీకు ఒక పరీక్ష. ఇటు చూడు. ఈ అదృశ్య యువతులందు అందగత్తి ఎవరో నిర్ణయించు. మాధవ, నీ నిర్ణయం సరైనదేనా? సరి అయినది. ఈమె నిల్చున్న ప్రదేశంలో సరిగా వెలుగు ప్రసరించుటలేదు. కొంచెం ప్రక్కగా జరిగిన ఈమె అందమును చూడవచ్చు. మాధవ, నీ బుద్ధి కుశలతకు మెచ్చుకుంటున్నాము. కళాజ్యోతి అందుకోవడానికి నువ్వు అర్హుడవు. ధన్యోస్తు. మాధవ, అతి పవిత్రము శక్తివంతము అయిన ఈ కళాజ్యోతిని ఆనందంగా అర్పిస్తున్నాం. మహాప్రభు. మాధవ, ఒకవేళ ఏ దుష్టుడైనా ఈ కళాజ్యోతిని అపహరించినచో కలత చెందకము. ఆ దుష్టుడు ఏ క్షణమందు దీనిని నేలపై ఉంచునో ఆ క్షణమందే నీ చెంతకు తానుగా తిరిగి రాగలవు. ప్రభు, హిమాని, భయపడదు. ఈ మాధవుని వల్లనే నీకు విముక్తి కలుగుతుంది. సెలవు. వచ్చావా? కళాజ్యోతి తెచ్చావా? మాట్లాడవే. సాధించలేకపోయావా? విశ్వ ప్రయత్నం చేశాను, కానీ మీ భూలోకం నుంచి వచ్చిన వీరుని చేతికి చిక్కింది. వీరుడు? ఎవరా వీరుడు? మాధవుడు. మాధవుడా? మాధవుడు కళాజ్యోతిని ఎలా సంపాదించగలిగాడు? అనన్య సాధ్యమైన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి శశాంకును మెప్పించి మహత్తరమైన కళాజ్యోతిని సాధించాడు. మాధవుడు కళాజ్యోతితో రావడానికి వీల్లేదు. స్వామి, నన్నేం చేయదలిచారు? ఇచ్చా ఒక అవకాశం, చక్కటి అవకాశం. చేతులారా దార విడుచుకున్నా. ఏనాడు కళాజ్యోతి మా చేతికి దక్కుతుందో ఆనాడే నీకు విముక్తి. అంతే. కట్కట్కటారి కంఠ. అంతా విన్నాను. హిమాని, నీకు నాకు ఈ జన్మలో విముక్తి లేదు. దురదృష్టవంతురాలు. భయపడు. రా, నేను ఒక ఉపాయం చెప్తాను. రా. సుందరి, వెంటనే వివాహమునకు సిద్ధము కావాలి. మరి చంద్రలోకం వెళ్ళారా? కళాజ్యోతిని తీసుకువచ్చారా? లేదు. అయితే మా మాలతీదేవిని ఎలా పెండాడతారు? నిబంధన మర్చిపోయారా? నిరుపమాన శక్తి సంపన్నులమైన మాకు నిబంధనల వివాహము జరిగి తీరవని. అసంభవం. కళాజ్యోతిని తెచ్చిన వారినే కళ్యాణం చేసుకుంటాం. అవును, ఆ వీరుడు కళాజ్యోతిని తెచ్చి మాలతీదేవినిచ్చి పెళ్లి చేయమంటే? వీరుడు?
మంత్రతంత్ర మహిమాన్వితులమైన మాకే ఆ చంద్రలోకం చేర శక్యము కాలేదే ఒక సామాన్యుడు ఆ జ్యోతిని తేవడమా? కల్ల మదవతి, నీ మంకు పట్టుమాని మనసారా మమ్మల్ని అంగీకరించు, లేదా బలాత్కారంగానైనా నీకు ఈ వివాహం తప్పదు. ఏమిటి అధర్మం? అధర్మం కాదు, మా ఆజ్ఞ. రేపే వివాహం. సప్తాక్షరి, విదండి విదండి, జాగ్రత్తగా వినండి. వెంటనే మా వివాహానికి ఏర్పాట్లు చేయండి. నీవు రాజకుటుంబాన్ని బంధువలగాలతో సహా మంత్రబద్ధులను చేతికడి తీసుకురావాలి. అలాగే మీరు మేళతాళాలు, పురోహితులు ఇత్యాది వెళ్ళండి. హిమాని, వధువును స్వయంగా నీవే అలంకరించు. భగవంతుడా, ఏ జన్మలో ఏ ప్రేమికులకు ఎడపాటు కల్పించాను, ఈ జన్మలో వియోగాల పాలయ్యాను. కనీసం వచ్చే జన్మలోనైనా మాధవుని అర్థాంగిని అయ్యేటట్టు అనుగ్రహించు తండ్రి. ఏమిటమయ్య అఘాత్యం? కోకిల, ఏం చేయమంటావు? శంబరుడిచ్చిన గడువు పూర్తి కావచ్చును. తెల్లవారితే వివాహం. వస్తాడనుకున్న మాధవుడు ఇంకా రాలేదు. వస్తాడన్న నమ్మకం కూడా లేదు. మనసు లేని వ్యక్తిని వివాహం చేసుకోవడం కన్నా మరణించడమే మేలు. ఏం బాబా, ఏమిటి? ఏమైంది? ఏమిటంటే ఆ శంబరుడు గాడు నన్ను నానాహింసలో పెట్టేస్తున్నాడు. ఇది వాడికి న్యాయమో చెప్పు? వాడి పెళ్లికి నేను దగ్గరుండి నేను సిద్ధం చేయాలి. వాడు ఎక్కిన పల్లకి కూడా నేనే పోయాలి. నా కర్మ కాలిపోయింది. నేను పోయి ఏమన్నా సరే. వాడికి అంత పొగరే, వాడిని ఎదిరించే మాట్లాడలేడు. ఉన్న ఒక్క మగాడిని నా చేతులారా నేనే దూరం చేసుకున్నాను. చూస్తూ చూస్తూ ఆ గండిపిల్ల మొగ్గున్నాడికి నేను ఇవ్వలేకపోతున్నాను. ఆ మాధవుడే ఉండుంటే ఈ అక్రమము జరిగేది కాదు, ఆ అన్యాయము జరిగేది కాదు. ఈ దురవస్థకు కారణం నేను. ఈ దారుణం ఆపలేను, ఓపలేను. తత్తారు, ఊరేదు తత్తారు. మాలతి, శంబరుడు నన్ను బలవంతంగా వివాహం చేసుకోపోతుంటే తప్పించుకొని పారిపోయొచ్చాను. అలాగా మాలతి, ఇదిగో కళాజ్యోతి తెచ్చాను. ఏది? బాధా! శంబర! అవును, శంబరుణ్ణి. ఇదిగో ఈ కళాజ్యోతి నాది, ఇక మాలతి నాదే. భం భం భమానా. ఇదిగో నీవు కోరిన కళాజ్యోతి. కళాజ్యోతి మీకెలా చిక్కింది? ఈ శంబరునకు అసాధ్యమన్నదే లేదు. మాలతి, మాధవుడు విజయంతో తిరిగి వస్తాడని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నావు కదూ. పాప, భగభగమండే జ్వాలల్లో భస్మీపటలం కాబోతున్నాడు. కళాజ్యోతి మాధవం దగ్గర నుంచి చెంబడి కాజేశాడు. మాధవుడు ఏమయ్యాడు? మంటల్లో చిక్కున్నాడట. స్వామి, మీ పాదములకు మృకటము మా మాధవుని కాపాడు కాపాడు. సరే, ఒక పని చేయండి. ఆ శంబరుని శక్తులని వాని మాయాదండంలో మణిహారంలో ఉన్నాయి. మీరు ఎలాగైనా వాటిని తస్కరించండి. తమరు నేను వెళ్ళి మాధవుని రక్షిస్తాను. ఈ సంగతి ఎవరికి తెలియకూడదు సుమా. దేశకుల ముఖంలో పెళ్లిగా వచ్చేసారా? నవమన్మథ ఆర్యపుత్ర అభివాదములు, అనంతకోటి అభివాదములు, ప్రణామములు, సహస్రకోటి ప్రణామములు. ఇదేమిటి ఈ పెళ్ళాలంకరణ? ఏమైంది? ఈ వేషం చూస్తే ఏ ఆడదైనా వరుస్తుందా? వారు బ్రహ్మచారులు, శృంగారాలంకరణలు, వారికి ప్రవేశమేమున్నది. కోకిల, ఏది నీ నేర్పు చూపింపుము. ఓహో, బ్రహ్మాండము బ్రహ్మాండము.
కోకిల అదేం బాగాలేదండి. ఆగు ఇటుతే ఓహో ఇదా ఇదా మీ ప్రయత్నం అదే ఏమీ లేదండి. కలపందు ఏమిటి అన్యాయం ఆత్మంతు కోకిల జాగ్రత్త ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావా నీకు అదే పడుతుంది త్వరగా కానివ్వండి ఆపండి వివాహం ఆపండి ఈ ఘోరం నేను చూడలేదు చూడలేవా సరే చూడండి భం భం భమాన దిగ్బంధ నారాయణ నమోస్తుతే అజాగ మాంగళ్య ధారణ కానివ్వండి ఏమో నేను మాత్రం కాదు నాకేం తెలుసు దేశిక ఎవరు మరింకెవరు శంబరా నీవు దొంగిలించిన కళాజ్యోతి మళ్ళీ మా మాధవుని చేతికి వచ్చింది చూసావా ఇక నీ ఆటలు సాగవు సాగవే నిన్ను నిలువునా భస్మం చేస్తాను భం భం భమానా శంబర ఆనాడే చెప్పాను ఈనాడు చెప్తున్నా మంచికే విజయం నీ వంటి నీచుడికి అపజయం తప్పదు నీ అంతం చూస్తాను నిన్ను చిత్రవధ చేస్తాను భం భం భమానా దేశిక ఆ కళాజ్యోతి ముందు మన మంత్రశక్తులు ఏమీ పనిచేయవు శంబరా నోరు మూసుకుని వెంటనే కాలికి బుద్ధి చెప్పు లేదా నేనెందుకులే మా మాధవుడు నిన్ను మర్చేస్తాడు తర్వాత నా కసనే తీసుకుంటాను సరే మాధవ మంత్రశక్తి లేకుండా నిజ శక్తితో పోరాడతాం బలాబలాలు తెలుసుకుందాం నేటితో నువ్వు నేను మాధవ ఏమిటి జరగా ఇది
అభిమాని, ఇదిగో నీ చంద్రచూడామణి. ఈనాటితో నీకు విముక్తి లభించి. కృతజ్ఞురాలి. మీకు సర్వశుభములు చేకూరుగాక. మాధవ, మాధవ, మాలతి, మాధవ, మాలతి. మాధవ మాధవ నాయన మహారాజా, మాధవ, ఆ దుర్మార్గుడు నా కళ్ళు పోగొట్టాడు నాయన. విచారించకండి మహారాజా. ఈ కళాజ్యోతి మహిమ వల్ల పోయిన దృష్టి మళ్ళీ మీకు వస్తుంది. నేను చూడగలుగుతున్నా. మాధవ, మహారాజా, మాలతి, మాలతి, అన్నయ్య, శంబరుడు చేసిన అన్యాయం చూసావా? మా వారి చేతిలో నోరు. భయపడకమ్మా, ఒక్క క్షణంలో వస్తుంది. కాలు చింతేయడానికి వెళ్ళేది మాధ్య ప్రకారం జరగవలసిందే. జనక వివాహం జరుగుతుంది. మాధవ, మాలతి, దండలు మార్చుకోండి. చక్రవర్తి వారు బాగా ఆశీర్వదించాలి. శుభమస్తు, దీర్ఘాయురస్తు, సమస్త సన్మంగళాని భవంతు.